డియర్ స్టూడెంట్స్, మన ఈ పాలిసెట్కి సంబంధించిన ఫిజిక్స్ క్లాస్లో మనం ఈ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేటువంటి చాప్టర్ దాదాపు అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కొన్ని విషయాలను గురించి ఈ చివరి క్లాసులో డిస్కస్ చేసి ఇక ఈ చాప్టర్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, సరే. మనకి ఓవరాల్గా ఉన్నటువంటి అవుట్లుక్ మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్గా కంటికి సంబంధించి వివిధ భాగాలు ఉంటాయని, ఆ భాగాలు దేనికి సంబంధించిన విషయాల్లో వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ కన్ను యొక్క భాగాలు మనం చూసినట్లయితే ఇట్లా ఉంది కదండి కన్ను. ఇలా ఈ పక్కన ఇలా ఉన్నటువంటి ఈ కన్ను, ఇదిగో లోపల ఉన్నటువంటి ఈ యొక్క కార్నియా, ఇదేమన్నామండి మనం కార్నియా అన్నాం. ఈ కార్నియా అనేది బయటికి కనపడుతున్నటువంటి ఆ భాగం అన్నమాట కంటికి. ఓకే, సో మనం ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా డొనేట్ చేయడానికి మనం ఇచ్చేది ఏంటంటే ఆ భాగాన్నే మనం ఇవ్వచ్చు. అది మనం చనిపోయిన తర్వాత నేత్రదానం చేశారంటారు. ఓకేనా? దానికి సంబంధించిన విషయం ఏంటంటే ఇదిగో ఇదన్నమాట. ఓకేనా? మనకు బయటికి కనపడే ఆ భాగమే కార్నియా అంటారు. తర్వాత ఇందులో మరి రంగును గుర్తించేవి కొన్ని ఉంటాయని, అలాగే కాంతి తీవ్రతను గుర్తించేవి కొన్ని ఉంటాయని మనం అనుకున్నాం. రంగును గుర్తించేవి ఏంటి అని మనం చూస్తే కోన్స్ అనేవి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెటీనా అనేది ఉంది కదా. సో ఆ రెటీనా మీద ఈ యొక్క ఇమేజ్ ఏర్పడుతుందని చెప్పి మనం అనుకున్నాం. తర్వాత ఇదిగో ఇది ఆప్టిక్ నెర్వ్ అని చెప్పామండి. దీన్ని దృక్ నాడి అన్నాం. అంటే మనకి ఈ మెదడుకి ఈ యొక్క సిగ్నల్ని తీసుకెళ్ళేది ఏంటంటే ఈ దృక్ నాడి అనమాట. ఇదే మనం ఆప్టిక్ నెర్వ్ అన్నాం. ఆప్టిక్ నెర్వ్, దృక్ నాడి. ఇందులో కోన్స్ అండ్ రాడ్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. కోన్స్ అండ్ రాడ్స్, దండాలు, ఇవేమో శంకువులు. ఈ శంకువులు అనేవేమో రంగులను గుర్తిస్తాయి. ఓకే, రాడ్స్ అనేవేమో కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్నేమో రాడ్స్ గుర్తిస్తాయండి. అలాగే ఆ కోన్స్ అనేవేమో కలర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అవి ఎన్ని ఉంటాయో కూడా మీకు చెప్పానండి. 125 మిలియన్ దాదాపుగా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, రైట్. ఇక్కడ ఈ ఆప్టిక్ నర్వ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 మిలియన్ దాకా ఉంటాయి అని చెప్పుకున్నాం. దీంట్లో ఉన్న భాగాలుగా మనం కోన్స్ని అవి ఏమంటారంటే రిసెప్టర్స్ అంటారండి. ఆ రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెన్సర్స్ అన్నమాట. అవి ఎన్ని ఉంటాయంటే 125 మిలియన్స్ ఉంటాయి. అవి కలిపే మనకి నెంబర్ ఉందండి. ఏవి ఎన్ని ఉంటాయి అనేది మనకి ఆ పర్టికులర్ నెంబర్ అయితే లేదు. ఓకేనా? మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోన్స్ రంగులు కనపడకపోతే వాళ్ళలో ఏవి లోపించినట్లు అని మనం అడిగితే మనం ఏం చెప్పాలంటే
ఈ కోన్స్, ఆ రంగును గుర్తించేటువంటి ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ లోపం ఉంది అని మనం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ రెటీనా ఉంటుంది కదా, రెటీనా, ఈ రెటీనా మీద పడేటువంటి ఇమేజ్, ఈ రెటీనా మీద పడేటువంటి ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుంది. మనకు తెలుసు కాన్వెక్స్ లెన్స్తో మనకు వచ్చేటువంటి ఇమేజ్, బై కాన్వెక్స్ లెన్స్తో ద్వికుంభాకార కటకంతో మనకు వచ్చేటువంటి ఆ ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే ఇన్వర్టెడ్గా రియల్గా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్, నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, అలాగే తలక్రిందులుగా ఉన్నటువంటి నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకేనా. ఈ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వాటిని మనకి టచ్ చేస్తారండి. ఓకే. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమంటారు, ఐరిస్ అంటారు. ఐరిస్ అంటే నల్లగుడ్డు. ఓకే, రైట్. మరి కాంతి వీటిని ఏమంటారంటే సిలియరీ మజిల్స్ అంటారు. సిలియరీ మజిల్స్ అంటారు, సిలియరీ కండరాలు. ఓకేనా. తర్వాత ఇది లెన్స్ అంటారండి, కాటకం. అలాగే ఈ మధ్యలో ఇదిగో ఇక్కడికి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ని, ఈ చిన్న రంధ్రాన్ని ఏమంటామంటే ప్యూపిల్ అంటాం. ప్యూపిల్ అంటే కంటి పాప. ఈ మధ్యలో మనకు తెలుసు నేత్రోదక ద్రవం అని, యాక్వస్ హ్యూమర్ అని ఉంటుందని తెలిసి మనకు తెలుసు. ఓకే. అయితే ఇక్కడ ఈ లైట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు దాని యొక్క తీవ్రతను నియంత్రించేది ఏంటి, దాని యొక్క కాంతి తీవ్రతను మరి నియంత్రించేది ఏంటి. మన కాంతి బాగా వచ్చినప్పుడు కన్ను ఆటోమేటిక్గా మూసుకుపోవడం జరుగుతుంది, మనం గమనిస్తామండి. చాలా స్పష్టంగా చూడలేక ఎట్లా కొద్దిగా కళ్ళు మూసుకున్నట్టుగా చూస్తాం మనం. ఓకేనా. దానికి కారణం ఏంటి, అక్కడ హెల్ప్ చేసేది ఏంటి మనకి అంటే ఇదిగో ప్యూపిల్ అనేటువంటి కంటి పాప అనేది మనకి ఆ పని చేస్తుంది అన్నమాట. ఓకేనా. కంటి పాప మన కన్నుని అలా కాపాడుతుంది. ఓకే. తర్వాత ఈ సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఒక ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు లేదా దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని రిసెప్ట్ చేసుకునేటువంటి విధానంలో దగ్గరికి ఉన్నప్పుడేమో సిలియరీ కండరాలు దగ్గరికి ఇలా రావటం, అంటే కళ్ళు గట్టిగా ఏదో కొంత ప్రెషర్ అయినట్టుగా మనం గమనిస్తామండి. సపోజ్ మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, ఫోన్ చూసినప్పుడు ఫోన్ ఆబ్జెక్ట్ దగ్గరలో ఉంటుంది. దగ్గరలో ఉన్నప్పుడు మరి ఫోన్కి మామూలుగా బుక్ లాగా ఉండదు, అది దాంట్లో లైట్ వస్తుంది, కొంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ రేడియేషన్ ఉంటుంది. మరి అవి చూసినప్పుడు కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతాయి. కారణం ఏంటంటే ఇదిగో ఈ సిలియరీ మజిల్స్ బాగా అక్కడ ఎక్స్పాండ్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా. కంట్రాక్షన్ కాదు, ఎక్స్పాండ్ అయిపోతాయి. ఇవి ఇలా మూసుకుపోతాయి. ఓకే. మరి దాన్ని కంట్రాక్షన్ అంటామా మరి. ఓకేనా. అది ఏదైనా సరే ఇలా మూసుకుపోతాయండి, అంటే కండరాలు యాక్షన్లోకి వస్తాయి అక్కడ. అదే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ చూడాలనుకోండి పెద్ద మనం కష్టపడం. ఓకేనా. రాత్రిపూట లైటింగ్ వస్తుందనుకోండి, మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ లైటింగ్లో మన యొక్క దారి చూసుకోవటం కోసం మన కళ్ళు చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. కళ్ళు కష్టపడతాయి. అంటే కళ్ళు కష్టపడటం అంటే కంటికి సంబంధించిన ఏ భాగం కష్టపడతాయి అంటే ఈ సిలియరీ మజిల్స్ అనేటువంటి ఈ పార్ట్ మాత్రమే ఎక్కువ కష్టపడటం జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. తర్వాత ఇంకా ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐరిస్ అనేది నల్లగుడ్డు. ఈ నల్లగుడ్డు ఏం చేస్తుంది, ఈ నల్లగుడ్డు మనకి ఆ యొక్క కాంతి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ గ్యాప్ ఇలా మెయింటైన్ అయ్యే లోపల ఇది చేయాల్సినటువంటి పని ఇది చేస్తుందండి. అయితే బేసిక్గా మనం చూసుకోవాల్సింది సిలియరీ మజిల్స్, తర్వాత ప్యూపిల్, వీటి గురించి మనకి మేజర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. తర్వాత ఈ కంటికి సంబంధించిన లోపాల గురించి కూడా మనం చూసాం. మయోపియా అని, హైపర్మెట్రోపియా అని, అలాగే ప్రెస్బియోపియా అని. అయితే ఈ లోపాలకి దేనికి ఏ కటకం వాడతామని కూడా మనం చూసామండి. ఒకసారి
మయోపియా అనే దాన్ని మనం గమనించినట్లయితే అది కంటికి ఉన్నటువంటి ఫార్ పాయింట్, నియర్ పాయింట్ అనేవి ఉంటాయి కదా. కంటికి సాధారణ దృష్టికోణం ఎంత అంటే 60 degrees అని, కనీస స్పష్ట దృష్టి దూరం 25 centimeters అని మనం చెప్పుకున్నాం. ఓకేనా, అది నియర్ పాయింట్. అలాగే ఫార్ పాయింట్ చెప్పాలంటే ఇన్ఫినిటీ అని చెప్తామండి. ఎక్కడి నుంచైనా మన కన్ను స్పష్టంగా చూడాలి లెక్క అయితే. ఓకే, మనం పెద్ద అయ్యే కొందికి మన కన్ను యొక్క ఆ సెన్సేషన్ తేడా వస్తుంది కాబట్టి మనం స్పష్టంగా చూడలేకపోవటం, లేకపోతే కష్టపడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మయోపియా అనే వాళ్ళకి ఉండే ఈ సమస్యలో, మయోపియా అనేటువంటి సమస్య ఉండే వాళ్ళకి ఏమవుతుందండి, ఇదిగో ఇక్కడ కటకం ఉంటుంది. ఈ కటకం మీద ఇలాగా మయోపియా అనే ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి మాత్రమే చూడగలుగుతారు, దగ్గరవి మాత్రమే చూడగలుగుతారు, దూరం అవి చూడలేరు. ఓకేనా, దూరం ఉండాల్సినటువంటి ఆ పాయింట్ ఏమైపోద్దంటే వీళ్ళకి దగ్గరికి వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడికి వచ్చేసింది అనుకో, ఇక్కడికి వచ్చేసింది అనుకుంటే ఇక్కడి నుంచి మాత్రమే వాళ్ళు చూడగలరు, ఇక్కడి నుంచి అవతల ఉన్న వాటిని చూడలేరు. కాబట్టి అవతల ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా చూపించాలంటే వాళ్ళకి ఇదిగో ఇక్కడి నుంచి వచ్చినట్టుగా వాళ్ళకి చూపించాలండి. ఇక్కడి నుంచి వచ్చినట్టుగా వాళ్ళకి చూపించాలంటే ఇక్కడ మనం వాడాల్సిన లెన్స్ ఏంటంటే ఇదిగో బైకాన్కేవ్ లెన్స్ని వాడాలి. ఓకేనా, రైట్. ఇది ఇక్కడ ఈ రకంగా ఎంటర్ అవుతుందన్నమాట. ఇది ఎలాగా జరుగుతుంది అంటే ఇదిగో ఇలా ఫార్ పాయింట్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క లైట్ రేసు ఇక్కడి నుంచి వచ్చినట్టుగా పడతాయి వాళ్ళకి. ఇలా ఏర్పాటు చేయడానికి డాక్టర్ ఆ రీతిగా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ బైకాన్కేవ్ లెన్స్ అనే దాన్ని వాడినప్పుడు ఈ బైకాన్కేవ్ లెన్స్ ఎవరికి వాడతారంటే మయోపియా ఉన్న వాళ్ళకే వాడతారు. మయోపియా, హ్రస్వదృష్టి. హ్రస్వదృష్టి అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే బైకాన్కేవ్ లెన్స్. ఓకేనా, ద్విపుటాకార కటకం, పుటాకార కటకాన్ని మనం వాడతామని చెప్పుకోవాలి. ఓకే, రైట్. అయితే ఈ యొక్క ద్విపుటాకార కటకాన్ని వాడినప్పుడు మరి దానికి సంబంధించిన ఫోకల్ లెంత్ ఎంతో ఇస్తారండి. పుటాకార కటకానికి ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే దట్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ వాల్యూ. ఓకేనా, సపోజ్ 50 సెంటీమీటర్ ఫార్ పాయింట్ కలిగినటువంటి వ్యక్తికి 50 సెంటీమీటర్ ఫార్ పాయింట్ దూరదృష్టి బిందువు, ఓకేనా, దూర బిందువు 50 సెంటీమీటర్లుగా కలిగినటువంటి ఒక హ్రస్వదృష్టి కలిగిన వ్యక్తికి వాడేటువంటి కటకం యొక్క నాభ్యంతరం ఎంత అంటే ఇదిగో 50 సెంటీమీటర్లు అనేది మనం నాభ్యంతరంగా చెప్పాలి. ఓకేనండి, 50 సెంటీమీటర్లు ఫార్ పాయింట్లో ఉన్నాడంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినట్టుగానే మనం చెప్పాలి. సో ఇది పుటాకార కటకానికి చెప్తున్నాం కాబట్టి ఇది -50 సెంటీమీటర్స్ అనేది ఫోకల్ లెంత్గా చెప్తాం. ఓకేనా, నాభ్యంతరం విలువ -50 సెంటీమీటర్ అని చెప్పాలి. అలాగే పవర్ ఆఫ్ లెన్స్ అడుగుతారండి. పవర్ ఆఫ్ లెన్స్ = 1/f వేస్తాం. సో 1/ ఇక్కడ 100 తీసుకుంటాం, ఎందుకంటే సెంటీమీటర్స్ కాబట్టి. -50 దట్ ఈజ్ -2d. d అంటే మనకు తెలుసు డయాప్టర్స్ అని. ఓకేనా, ఈ రకంగా మనకి పవర్ ఆఫ్ లెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఇది దేనికి సంబంధించిందంటే మయోపియా, హ్రస్వదృష్టికి సంబంధించినటువంటి విషయాలండి. ఓకేనా, వాళ్ళు ఈ యొక్క ఫోకల్ లెంత్ లేకపోతే డిస్టెన్స్ వారి యొక్క ఫార్ పాయింట్ ఇక్కడ ఉంది అని ఇవ్వగానే దానికి సంబంధించిన వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం. సపోజ్ వాళ్ళకి 140 సెంటీమీటర్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి 140 సెంటీమీటర్ కంటే ఎక్కువ దగ్గరికి చూడలేరు అనుకోండి. 140 సెంటీమీటర్ ఎందుకంటే దూరానికి చూడలేరు. సో అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అంటే వచ్చేటువంటి ఆ ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి వచ్చేటువంటి వాటిని 140 సెంటీమీటర్స్ నుంచి వచ్చినట్లుగా మనం చూపించాలి.
దానికి వాడేటువంటి కటకం ఏంటి అంటే ద్విపుటాకార కటకాన్ని వాడాలి. మరి దీని ఫోకల్ లెంత్ ఎంత ఉండాలయ్యా అంటే మరి 140 సెంటీమీటర్ అనేది దీనికి ఫోకల్ లెంత్ అవుతుంది. ఓకేనా? సో ఈ రీతిగా మనం ఆ వాల్యూస్ని కొలుస్తామండి. ఈ 140 సెంటీమీటర్ ఉన్నప్పుడు ఎఫ్ వాల్యూ -140 సెంటీమీటర్ అంటాం. అలాగే పవర్ ఆఫ్ లెన్స్ వచ్చేటప్పటికి 1/f అంటామండి. సో 1 అంటే 100 కదా, సెంటీమీటర్ బై ఎఫ్, 100/140. 0 కొట్టేస్తే ఇక్కడ మైనస్ కదా, -14 10లో పోదు కాబట్టి 0 తీసుకుంటాం. 7 14 అండి 98, 20లో ఒకసారి మళ్ళా 6 ఉంటుంది, 6లో 4 సార్లు. సో టోటల్గా -0.71 డి అనేటువంటిది దీని యొక్క పవర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, అర్థమైందా? సో ఫోకల్ లెంత్ బేస్డ్గా మనకి ఇలాంటి పవర్ని కనుక్కోవటం జరుగుతుందన్నమాట. ఓకే, సపోజ్ ఒక వ్యక్తి ఒక కంటికి అయితే ఇలాంటి అద్దాన్ని డాక్టర్ చూపించాడు, మరొక కంటికి ఇంకొక అద్దాన్ని చూపించాడు. అటువంటప్పుడు ఆ కంటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దానికి దీనికి ఉన్న ఫార్ పాయింట్ ఏంటి, నియర్ పాయింట్ ఏంటి, వీటి గురించి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారండి. సరే, ఇది మయోపియా గురించి. అలాగే మనం హైపర్మెట్రోపియా కూడా ఒకసారి చూద్దాం. హైపర్మెట్రోపియా, ఈ హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలాగ వీళ్ళు సమస్యను ఫేస్ చేస్తారు, దీన్ని ఎలాగా సాల్వ్ చేస్తారు? చూడండి, ఇదిగో ఐలెన్స్ ఇక్కడ ఉంది. ఇలాగా దీనికి ఏ కటకం వాడతామండి? ద్వికుంభాకార కటకాన్ని వాడాలి. దీర్ఘదృష్టి అనగానే, హైపర్మెట్రోపియా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇదిగో ద్వికుంభాకార కటకం గుర్తు రావాలి. ఓకే, మరి వీళ్ళకేం జరుగుతుంది? మయోపియాలోనేమో ఆ దూరదృష్టి బిందువు దగ్గరికి వచ్చేస్తుందండి, దూరదృష్టి బిందువు దగ్గరికి వచ్చేస్తుంది. మరి వీళ్ళకేం జరుగుతుందంటే దగ్గరకు ఉండాల్సినటువంటి బిందువు దూరానికి జరిగిపోతుంది. ఓకేనా? వీళ్ళకి 25 సెంటీమీటర్స్ దగ్గర చూడాల్సిన రకంగా వీళ్ళు చూడలేరు. మామూలుగా అయితే సాధారణ మానవుని యొక్క కంటికి కనీస స్పష్ట దృష్టి దూరం అది నియర్ పాయింట్, దట్ ఈజ్ 25 సెంటీమీటర్. కానీ వీళ్ళు 25 సెంటీమీటర్స్లో దీన్ని ఏది సరిగా చూడలేరు. వీళ్ళకి ఆ 25 సెంటీమీటర్ సరిపోదండి. ఇంకా దూరం అయితే చాలా జాగ్రత్తగా చదవగలుగుతారు, చూడగలుగుతారు. కానీ దగ్గర పెట్టుకుని ఏదైనా పేపర్ చదవమంటే చదవలేరు. ఓకేనా? రైట్. మనకు పేపర్లో ఇచ్చేటువంటి ఆ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుంది అంటే 20 సెంటీమీటర్లో మనం ఫ్రీగా చదవగలిగినటువంటి ఆ లెటర్ అయితేనే మనం చదవగలుగుతాం. ఓకే, ఇంకా కొంచెం మరీ చిన్న మైక్రో జిరాక్స్లు అయ్యాయి అనుకోండి, వాటిని చదవాలంటే చాలా ఇంకా దగ్గరికి పెట్టుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఓకే, 25 సెంటీమీటర్ అనేది కనీస స్పష్ట దృష్టి దూరం. ఓకే, వీళ్ళకి ఈ నియర్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఉండకుండా ఇంకా దూరం అయిపోద్ది. ఈ పాయింట్ ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకే, వాళ్ళకి ఇక్కడ పెట్టినటువంటి వస్తువు ఇదిగో ఇలా వచ్చినటువంటి వస్తువు ఇలా వచ్చినట్టు కాకుండా ఎక్కడి నుంచి వచ్చినట్టుగా చూపించాలి వాటిని. ఓకే, ఇలా చూపించాలి. ఇలా చూపించడం వల్ల అది ఏమవుతుందంటే ఇది ఇలా ట్రావెల్ చేసి సరిగ్గా పడాల్సినటువంటి ఆ రెటీనా మీద ఇమేజ్ ఏర్పడటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో వీళ్ళకి జరిగేది ఏంటంటే నియర్ పాయింట్ దూరం అయిపోతుంది. ఓకేనా? నియర్ పాయింట్ దూరం అయిపోతుంది. వాళ్ళకేమో ఫార్ పాయింట్ దగ్గరకు వస్తుంది, వీళ్ళకేమో నియర్ పాయింట్ దూరం వెళ్ళిపోతుంది. దీనికి తేడా గమనించుకోవాలండి. ఓకే, రైట్. అయితే ఇక్కడ సపోజ్ ఈ నియర్ పాయింట్ అనేది వీళ్ళకి ఎంత ఉందనుకోండి, ఎంత సపోజ్ 50 సెంటీమీటరు అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి.
వీళ్ళకి మరి ఎలాంటి కటకాన్ని వాడాలి? ఎలాంటి కటకం వాడాలంటే హైపర్మెట్రోపీ అనగానే బైకాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకాన్నే వాడాలి. ఓకే, ఇది మీకు తెలుసు కదా, ద్వికుంభాకార కటకం. సో ఆ ద్వికుంభాకార కటకానికి ఎంత ఫోకల్ లెంత్ అంటే 50 సెంటీమీటర్ దూరం అంటే 50 సెంటీమీటర్సే ఫోకల్ లెంత్ అవుతుందండి. ఎఫ్ ఈజ్ఈక్వల్ టు కూడా 50 సెంటీమీటర్, ప్లస్ ఆ మైనస్ అంటే కుంభాకార కటకానికి ప్లస్సే, పుటాకార కటకానికి అయితే మైనస్. ఓకేనా, రైట్. మరి పవర్ కావాలంటే పవర్ ఈజ్ఈక్వల్ టు 1/f వేస్తాం, 1/50. ఇక్కడ 100 సెంటీమీటర్స్ తీసుకుంటాం, ఇది 2. సో దట్ ఈజ్ 2 డయాప్టర్స్ అనేది ఈ యొక్క పవర్ ఆఫ్ దిస్ కాన్వెక్స్ లెన్స్ టు బి యూజ్డ్ హియర్ ఫర్ హైపర్మెట్రోపిక్ డిఫెక్టివ్ పేషెంట్స్. ఓకేనా, సో ఈ రకంగా మనం పవర్ ఆఫ్ లెన్స్ కూడా కనుక్కోవటానికి ఇలా మనం చేస్తాం అన్నమాట. ఇంకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మరి వయసులో పెరుగుతున్నప్పుడు ఈ కండరాలు వీక్ అవటం వల్ల మనకు కలిగేటువంటి ఆ పరిస్థితిని, లేకపోతే ఆ బలహీనతని దాన్ని ఏమంటారంటే చత్వారం అంటారు, ప్రెస్బియోపియా. దాన్ని నివృత్తి చేయడానికి ఎటువంటి లెన్స్ వాడతారంటే బైఫోకల్ లెన్స్ని వాడతారండి. అంటే కాన్కేవ్ లెన్స్ వాడాలి, అలాగే కాన్వెక్స్ లెన్స్ కూడా వాడాలి. 2 కలిపినటువంటి లెన్స్ని అక్కడ వాడతారనమాట. ఓకేనా, రైట్. ఇంకా మనం చూస్తే మన రెటీనా మీద పడినటువంటి ఆ యొక్క ఇమేజ్ అది ఎంతసేపు ఉంటుందయా, దాని యొక్క ఇంపాక్ట్ ఎంతసేపు మన రెటీనా మీద ఉంటుంది అంటే 1/16th సెకండ్ అంటండి. సెకండ్లో 16వ భాగం అంతసేపు మాత్రమే మన కంటి మీద ఆ యొక్క ఇది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే మనం ఒక సెకండ్కి ఎన్ని రకాల ఫొటోస్ చూడొచ్చు, ఎన్ని రకాలైనటువంటి ఇమేజెస్ మన కంటి రెటీనా మీద ఏర్పడతాయి అంటే 16 ఇమేజెస్ ఏర్పడతాయని మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా, రైట్. మన కంటికి సాధారణంగా ఉన్నటువంటి మన కంటికి దీని యొక్క పవర్ అనే దాన్ని మనం లెక్కించినట్లయితే, దీని పవర్ లెక్కించడానికి ఏం చేస్తారా అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో నుంచి మనం ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం కంటితో స్పష్టంగా చూడగలుగుతున్నాం. అంటే దానికి ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ ఎంత అంటే ఇన్ఫినిటీ కదండి. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం అంటే మరి కంటికి ఉన్నటువంటి పవర్ ఎంత. అట్లాగే 25 సెంటీమీటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు మనం కంటితో స్పష్టంగా చూడగలుగుతున్నాం అంటే కంటి యొక్క పవర్ ఎంత. ఈ విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కంటి కటకానికి, ఇదిగో కంటి కటకం ఇలా ఉన్నట్లయితే దీనికి 2.5 సెంటీమీటర్స్ దూరంలో ఇక రెటీనా మీద ఇమేజ్ ఏర్పడటం జరుగుతుందండి. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అంటే V = 2.5 సెంటీమీటర్. అలాగే ఈ ముందున్నటువంటి ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ కనీస స్పష్ట దృష్టి దూరం 25 సెంటీమీటర్. ఇక్కడ ఈ యొక్క ఫార్ పాయింట్ నియర్ పాయింట్ గురించి మనం చూసినప్పుడు మనం ఈ విషయాలు ఇక్కడ గ్రహించాలి. అంతే కదండి, రైట్. సో ఇక్కడ 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఉన్నప్పుడు సో దీని యొక్క పవర్ ఎంత సాధారణంగా అని మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1/f = 1/v - 1/u అనేది ఫార్ములా. సో ఇందులో 1/v అంటేనేమో 1/2.5 మైనస్ 1/-25. ఎందుకంటే కటకానికి ఈ పక్కన ఉందండి. మనం కొలిసే కొలతలన్నీ కూడా ఎక్కడి నుంచి కొలవాలి, ఎక్కడి నుంచి అటువైపు లైట్ ఇలా ట్రావెల్ చేస్తున్నట్టుగా మనం గుర్తించాలి. ఇటువైపు ఉన్నటువంటి డిస్టెన్స్లన్నీ పాజిటివ్గాను, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న డిస్టెన్స్లన్నీ కూడా నెగిటివ్గాను మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 1/2.5 + 1/25 అవుతుంది.
దట్ ఈజ్ ఎల్సిఎం తీసుకున్నట్టయితే 25, 25లో 2.5 10 టైమ్స్ పోతుంది, ఇక్కడ 1 టైం పోతుంది. సో దిస్ వాల్యూ బికమ్స్ 11/25. ఓకేనా, 1/f ఈజ్ ఈక్వల్ టు 11/25. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే ఫార్ములా అది పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/f లేకపోతే 100/f ఇన్ సెంటీమీటర్. ఓకే రైట్, ఇక్కడ 100/f అంటే ఎంత వచ్చిందండి నీకు? 11/25. 11/25 ఇది 1/f వాల్యూ. సో 100 ఇంటూ 11/25 అని రాసుకోవచ్చు. ఈ 25 ఇందులో 4 టైమ్స్ పోద్దండి. 4 × 11 అంటే 44D అనేది సాధారణ మానవుని యొక్క కంటికి ఉన్నటువంటి పవర్ అన్నమాట. ఓకేనా, ఇది మిగతా ఏ లెన్సులు అన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్ అండి. సో అందువల్ల కన్ను చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటాం. అలాగే సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్ పాయింట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన బిట్ కూడా ఒకటి ఉంది. నియర్ పాయింట్ 25 సెంటీమీటర్. అలాగే ఇన్ఫినిటీ అనేది ఫార్ పాయింట్ ఇన్ఫినిటీగా ఉన్నప్పుడు మరి ఇక్కడేం జరుగుతుంది అని మనం చూస్తే ఇక్కడ చూడండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఈ ఫార్ పాయింట్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాబట్టి అది ఇన్ఫినిటీగా తీసుకుంటామండి. ఇది ఇమేజ్ ఫామ్ అయ్యేది 2.5 సెంటీమీటర్స్ దగ్గర. ఇదే 1/∞. 1/∞ అంటే 0. 1/2.5 మైనస్ 0 అంటే 1/2.5. ఓకేనా, ఇది 1/f వాల్యూ. మనకు కావాల్సింది పవర్ ఆఫ్ లెన్స్. సో పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100/f అని రాస్తాం. ఇక్కడ 100 ఇంటూ ఇది 1/f కాబట్టి 1/2.5 అని రాసుకున్నట్టయితే ఇది ఇందులో 40 సార్లు పోద్దండి. సో పవర్ ఆఫ్ లెన్స్ ఐ లెన్స్ ఎంత అంటే 40 డయాప్టర్. అంటే నియర్ పాయింట్ తీసుకున్నప్పుడు 44 వచ్చిందండి, ఫార్ పాయింట్ తీసుకున్నప్పుడు 40 డయాప్టర్స్ వచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో మన యొక్క కంటి సామర్థ్యం వ్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి 1-2 ప్రాబ్లమ్స్ చూసి మనం ఈ చాప్టర్ని క్లోజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఫార్ పాయింట్ ఆఫ్ ఏ మయోపిక్ పర్సన్ ఈజ్ 150 సెంటీమీటర్. సో 150 సెంటీమీటర్ అనేది యొక్క ఫార్ పాయింట్ అని చెప్తున్నారండి. సో అక్కడ వాడాల్సినటువంటి కటకం ఏ కటకం వాడతామంటే ద్విపుటాకార కటకాన్ని వాడాలి, అంతే కదా. బై కాన్కేవ్ లెన్స్ని వాడాలి. దానికి ఉన్నటువంటి ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందా అంటే ఇక చూడండి, ఈ 150 సెంటీమీటర్ అనేది మైనస్ వేసి చెప్తే సరిపోతుంది. ఇది ఫోకల్ లెంత్. అలాగే మరి పవర్ ఆఫ్ లెన్స్ కావాలంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు 100/f, దట్ ఈజ్ 100/-150. 0 కొట్టండి, మైనస్ 0.15 6 సార్లు అండి. 6×15 90. ఇంకా మళ్ళా 0 ఉంటుంది. 10 ఉంటే 100లో 6×15 90. సో దీని యొక్క పవర్ ఎంత అంటే -0.66 డయాప్టర్స్ అనేది దీని యొక్క పవర్ అవుతుంది. ఓకేనా, అలాగే నియర్ పాయింట్ కూడా ఒక ప్రాబ్లం చూద్దామండి. ద నియర్ పాయింట్ ఆఫ్ ఏ హైపోమెట్ చూడండి, ద నియర్ పాయింట్ ఆఫ్ ఏ hypermit person is 75 సెంటీమీటర్ అంటండి. 75 సెంటీమీటర్ ఉందంట. దీర్ఘదృష్టి కలిగినటువంటి వ్యక్తికి
వ్యక్తి ఇది దగ్గర బిందువు 75 సెంటీమీటర్ల దగ్గర ఉందంట. అయితే దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత వాడాలి, ఎటువంటి లెన్స్ వాడాలి, ఎటువంటి లెన్స్ వాడాలంటే హైపర్మెట్రోపియాకి దీర్ఘదృష్టికి మనం వాడేటువంటి ఆ లెన్స్ కటకం ఏంటంటే ద్వికుంభాకార కటకాన్ని వాడతాం. అయితే దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఎంతైతే నియర్ పాయింట్ ఉందో అదే వాల్యూ దీనికి వస్తుంది. ఈ ఎఫ్ వాల్యూ 75 సెంటీమీటర్ అవుతుందండి. ప్లస్ మైనస్ అంటే కుంభాకార కటకానికి అయితే ప్లస్, పుటాకార కటకానికి అయితే మైనస్. ఇక్కడ కుంభాకార కటకం కాబట్టి +75 వేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మరి పవర్ ఆఫ్ లెన్స్ కావాలంటే 1/f, దట్ ఈజ్ 100/f అండి. సో 100/75 అంటే 4/3, దట్ ఈజ్ 4/3 అంటే 1.33 D. ఇది దీని యొక్క పవర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత మనం స్కాటరింగ్ అనే దాని గురించి చూసామండి. డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి కూడా చూసాం. ఓకే, డిస్పర్షన్ ఆఫ్ లైట్లో ఇలాగ ప్రిజంలో నుంచి వచ్చేటువంటి ఈ యొక్క రిఫ్రాక్టెడ్ బీమ్ ఇదేమవుతుంది అంటే ఇలాగా విడిపోతుందని చెప్పి అనుకున్నామండి. 3, 3, 6, ఇంకొకటి 7. సో ఇవన్నీ ఎలా వచ్చినట్టుగా అనిపిస్తాయి. అయితే వాస్తవానికి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచి ఇదిగో ఇలా లోపలికి వెళ్ళిపోయింది అనుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇలా విడిపోతాయండి. సో దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఏది కరెక్ట్ అని చెప్పాలి అంటే, సో ఇందులో VIBGIOR, ఓకేనా? ఈ విబ్జిఆర్ అనేటువంటి దీనిలో రెడ్ కలర్కి తక్కువ డీవియేషన్ ఉంటుంది, ఎందుకంటే తక్కువ రిఫ్రాక్షన్ ఉంటుందండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ కలర్ ఈజ్ డిఫరెంట్. ఈ యొక్క డిస్పర్షన్ ఎందుకు జరుగుతున్నాయంటే డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉండటం వల్లనే జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. తర్వాత మనకి అక్కడ రెయిన్బో ఏర్పడటం కూడా ఈ డిస్పర్షన్ వల్లే జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇంకొక విషయం, ఈ వైలెట్కి ఎక్కువ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంటుంది. దీని యొక్క యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కంటే దీని యొక్క యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ. ఓకే, రైట్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. తర్వాత స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే దాని గురించి కూడా మనం చూసామండి. ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్కి సంబంధించి ఈ యొక్క ఆ డీవియేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి అంటే 40 degrees సుమారు నుంచి 42 degrees వరకు ఉంటుంది. ఓకే, రెడ్ కలర్కి ఉన్నటువంటి ఆ డీవియేషన్ 42 degrees అని చెప్తాం. అయితే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ చెప్పాలంటే అక్కడ నుంచి మొత్తానికి చెప్పాలి కాబట్టి అప్పుడు దాని యొక్క విలువ దాదాపుగా 137.8 degrees ఎంతో వస్తుందండి. అలాగే మిగిలినటువంటివి ఆ వైలెట్కి చూస్తే 139.4 ఎంతో ఉంది. ఈ రెండింటి మధ్యలో మిగిలిన కలర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ స్కాటరింగ్ అనే దాన్ని మనం చూస్తే, స్కాటరింగ్ అంటే ఏదైనా ఒక యాటమ్ని లైట్ హిట్ చేసినప్పుడు, లైట్ రే హిట్ చేసినప్పుడు ఇది ఎక్కడి నుంచి రకరకాల డైరెక్షన్స్లో విడిపోవటాన్ని ఏమన్నా అంటే మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నాం. అది ఎట్ అవుతుందో ఎవడో తెలియదు, కానీ ఆ స్కాటరింగ్ యాంగిల్ అనే దాని మీద దాని యొక్క ఇంటెన్సిటీ ఆధారపడి ఉంటుందని మాత్రం చెప్పుకుంటాం. ఈ స్కాటరింగ్ యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఓకేనా? స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లనే మనకి పొద్దున్నే ఉన్నటువంటి సన్ సాయంత్రం కానీ పొద్దున కానీ ఎర్రగా కనపడటం జరుగుతుంది. ఓకే, తర్వాత మరి మధ్యాహ్నం పూట
మనం కాంతి తెల్లగా ఉండటానికి గమనిస్తాం. దీనికి గల కారణం ఏంటంటే లైట్ స్కాటర్డ్ ద లీస్ట్ అనమాట ఆ టైంలో. కాబట్టి మనకి స్కాటరింగ్ అనేది లేకపోవటం వలన మనకి వైట్గా కనిపించడం జరుగుతుంది. ఓకే, అలాగే స్కై ఎందుకు బ్లూగా ఉంది అంటే గాలిలో ఉన్నటువంటి N2O2 అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆ పార్టికల్స్ వలన ఇది ఎలా ఏర్పడిందని కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, రైట్. ఈ విషయాలను కూడా మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. మీకు మా ఇన్స్టిట్యూట్లో మీకు ఏదైనా బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏదైనా ఆ విషయాలు తీసుకోదలిచిన వాళ్ళు వచ్చి ఒకసారి మమ్మల్ని కలిసినట్లయితే మా బుక్స్ కూడా మీకు దొరుకుతాయి. ఆ రకంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.